ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు పొట్టకొచ్చిన వరి పొలాలకు నీటి వినియోగం పెరిగి జలాశయాలు అడ్డుడుగుతున్నాయి. ఒక్కో ప్రాజెక్టు కింద 1000 ఎకరాల్లో పంటల సాగుతో పాటు తాగునీరు అందించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో మార్చి నెలలోనే మాడు పగిలేలా 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. నీటి ఆవిరి శాతం పెరిగింది. కొన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న శ్రీపాద, ఎల్లంపల్లి, కొమ్రం భీం, కడెం, సాత్నాల, మత్తిడివాగు, గడ్డెన్నవాగుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల తాజా పరిస్థితి, అన్నదాతల ఆవేదనపై ఆదిలాబాద్ జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల్లో రోజురోజుకి నీటి నిల్వలు తగ్గుతూ ఉండడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే 2వ వారంలోనే 40 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ప్రాజెక్టులలో ఎక్కడికక్కడ నీటి నిల్వలు తగ్గుతూ ఉండడం, పూర్తిగా డెడ్ స్టోరేజ్కి అయితే పడిపోతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 148 మీటర్లు కాగా ప్రస్తుతానికైతే 144 మీటర్లకైతే చేరుకుంది. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 11.32 టీఎంసీలకు అయితే చేరుకుంది. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని స్థానికంగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాతో పాటు హైదరాబాద్కి అయితే నీటినైతే తరలిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా 1333 క్యూసెక్ల నీటినైతే ఇటు గూడెం పంప్ హౌస్ ద్వారా 290 క్యూసెక్ల నీటిని, హైదరాబాద్కి 307 క్యూసెక్ల నీటితో పాటు ఎన్టీపీసీకి 242 క్యూసెక్ల నీటిని, వేమునూరు పంప్ హౌస్కి 494 క్యూసెక్ల నీటినైతే ఇక్కడి నుంచి అయితే అధికారులు అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మార్చిలోనే పూర్తిగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీలకు గాను 11 టీఎంసీలకు ఇటు నీటి నిర్వహి చేరడంతో అయితే స్థానిక జిల్లా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జిల్లా వాసుల నుంచి కూడా ఒకే మాటనైతే వినబడుతుంది. ఇటు రానున్న రోజుల్లో పూర్తిగా నీటి నిల్వలు తగ్గిపోవడంతో పాటు గోదావరి తీరాన ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా భూగర్భ జలాలు అడగంటుగా పోవడంతో అయితే రానున్న రోజుల్లో తమకు త్రాగునీరు అందడం కష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా జిల్లా వాసులకు త్రాగునీరు అందించిన తర్వాతనే శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరుని ఇతర ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఇటు జిల్లా వాసులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది వాతావరణ మార్పులతో పాటు రాష్ట్రంలోనే అత్యధికంగా మార్చి మాసంలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఇటు రైతులతో పాటు స్థానిక పట్టణ ప్రాంతాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సాగునీరు అందించే ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిని పంటలకు అందించే పరిస్థితుల లేకుండా పోతుందనేసి రైతులైతే అంటున్నారు. గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే నీటి ఆవిరి శాతం కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరువవడంతో అయితే అన్నదాతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం ఆడా ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి సామర్థ్యం 10.39 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే నీటి సామర్థ్యం 5.04 టీఎంసీలుగా ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు పూర్తిగానైతే అడుగంటుతున్నాయి. ఇటు సాత్నాల ప్రాజెక్టుకు సంబంధించి ఎఫ్ఆర్ఎల్ ప్రకారం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతానికి 280 మీటర్లకైతే చేరుకుంది. సాత్నాల ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా ప్రస్తుతానికైతే 0.220 టీఎంసీలకు పడిపోయింది. దాదాపుగా సాత్నాల ప్రాజెక్టును బేసి వేసుకొని
ప్రాజెక్ట్ కింద 24 ఎకరాల ఆయకట్టు అయితే సాగవుతోంది. పూర్తి స్థాయిలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి రావడంతో అయితే ఆయకట్టు రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఇటు సాత్నాల ప్రాజెక్టు వద్ద ఉన్నాయి. అంతేకాకుండా మత్తడి వాగు ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 277.50 మీటర్లకు గాను ప్రస్తుతం 270.350 మీటర్లకు అయితే పడిపోయింది. ఇటు మత్తడి వాగు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 0.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.17 టీఎంసీలుగా ఉంది. ఇటు మత్తడి వాగు ప్రాజెక్టు బేసి వేసుకొని 8,500 ఎకరాల ఆయకట్టు అయితే ఉంది. దీనితో ఆయకట్టు అన్నదాతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే మత్తడి వాగు కింద ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక నిర్మల్ జిల్లా బైన్సాలో ఉన్న గడ్డన్న వాగు ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.852 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 0.9 టీఎంసీలుగానైతే ఉంది. ఇటు గడ్డన్న వాగు నుంచి మిషన్ భగీరథ ద్వారా 20 క్యూసెక్కుల నీటినైతే స్థానిక గ్రామాల ప్రజలకైతే అందిస్తున్నారు. దాదాపుగా గడ్డన్న వాగు ప్రాజెక్టును బేస్ చేసుకొని ఆయకట్టు కింద 13,900 ఎకరాల ఆయకట్టు అయితే సాగవుతున్నాయి. మార్చి 2వ వారంలోనే పూర్తిగా ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి రావడంతో అయితే ఇటు రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే నిర్మల్ జిల్లాలో కూడా ఉన్నాయి. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జగన్నాథ్పూర్ ప్రాజెక్టుతో పూర్తిగానైతే వట్టిపోతుండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులలో ఉన్నటువంటి నీరు ఎండిపోవడంతో అయితే చెరువు కింద సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మరో ప్రాజెక్టు స్వర్ణ ప్రాజెక్టు కిందనైతే 8,945 ఎకరాల ఆయకట్టు అయితే సాగవుతోంది. స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి స్వర్ణ ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 14.84 టీఎంసీలకు గాను ప్రస్తుతానికైతే 0.768 టీఎంసీలకైతే ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 1,183 ఫీట్లు కాగా ప్రస్తుతం అయితే 1,175 ఫీట్లకైతే చేరుకుంది. దాదాపుగా స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి కాలువ ద్వారా మొత్తం 100 క్యూసెక్కుల అవుట్ఫ్లోనైతే కిందికైతే అన్నదాతలకైతే వదులుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది మాత్రం పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులలో ఇటు నీటి నిల్వలు తగ్గిపోతూ ఉండడం, చెరువులన్నీ కూడా ఎడారిని తలపించేగల ఎండిపోవడంతో అయితే ఇటు రైతులతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే మంచిర్యాల, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాల్లో కూడా భూగర్భ జలాలు అడగంటిపోవడంతో అయితే ఇటు మోటార్ల దగ్గర కానీ బావుల దగ్గర సాగు చేస్తున్నటువంటి రైతుల పంటలు ఎండిపోవడంతో కూడా రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి రావడం, గిరిజన గ్రామాల్లో ఇప్పటికే నీటి ఎద్దడితోటి నీటి కోసం అయితే 10 కిలోమీటర్లు కూడా ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలైతే వెళ్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే మరో 2 నెలల్లో ఇటు తాగునీటి కటకట కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉండే సందర్భాలు అయితే ఉన్నాయంటూ కూడా ఇటు స్థానికులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉన్న నీటిని ఒడిసి పట్టుకుంటూ ఇటు రైతులకు కావచ్చు, త్రాగునీటికి కానీ ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ప్రతి ఒక్క ప్రాజెక్టులో ఉన్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్చి 2వ వారంలో ఎండలు దంచి కొడతా ఉండడంతో అయితే ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కడెం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. చూడొచ్చు, కడెం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతానికైతే 685 ఫీట్లకైతే చేరుకుంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 4 టీఎంసీలకు చేరుకున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే దాదాపుగా కడెం ప్రాజెక్టు కింద 68,000 ఎకరాల పైచిలకైతే ఇటు రైతులైతే పంటలు అయితే సాగు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జనవరి మొదటి వారంలో ఈ పంటలను సాగు చేస్తున్నటువంటి రైతులకు చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయి పంటలు
పండేంత వరకు ఇటు నీరు అందుతుందా లేదా అంటూ కొంత రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో కడెం మండలానికి సంబంధించినటువంటి ఇటు ప్రజా సంఘాలతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా ప్రతి ఏడాది కూడా కడెం ప్రాజెక్ట్ నుంచి ఎండాకాలం సీజన్ పంటకు 7 తడులు లేదా 8 తడులు అయితే పంటలకైతే నీరు అందిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో 7 తడులు కనుక ఇటు పంటలకు నీరు అందిస్తే పంటలు పూర్తిగా సాగే అవకాశాలు ఉన్నాయా? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? వరి పొలాలకు 7వ తడితో వరి పొలాలు పండే పరిస్థితి లేదు. ముందుగా నాటేసినటువంటి వాళ్ళవి కొంతమంది చేతికొస్తాయి తప్ప ఏదైతే 2వ తడితో అట్లాగే జనవరి చివరి వరకు నాట్లేసుకున్నటువంటి రైతాంగం దాదాపు 40% రైతులు పంట నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కడెం ఈఈ గారు ఈ నీళ్లు వదలడంలో రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే ఈఈ గారికి దరఖాస్తు ఇచ్చున్నాం, కలెక్టర్ గారిని 2 సార్లు కలిసి ఉన్నాం. కడెం ప్రాజెక్టు కింద 7వ తడి కాకుండా 8వ తడి ఇచ్చినట్టయితే తప్ప పంటలు చేతికి రావు. తప్పకుండా 8వ తడి ఇవ్వడానికి ఈ నీళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేసి ఇస్తారనేటటువంటి దాంట్లో ఆ కలెక్టర్ గారు అట్లాగే కడెం ఈఈ గారు ప్లాన్ చేసి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి నుంచి రావాల్సినటువంటి నీటిని సక్రమంగా ఉపయోగించుకొని 8 తడులు ఇచ్చి ఏప్రిల్ చివరి వరకు మీరు నీరు ఇచ్చినట్టయితే తప్ప రైతాంగాన్ని మీరు ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా 8వ తడి నీళ్ళు ఇవ్వాలా. ఇప్పటికే నీళ్ళు ఇచ్చేటటువంటి దాంట్లో 7 రోజులు 8 రోజులు అని చెప్పారు. కానీ 10 రోజులు గడిచిన నీళ్ళు ఇవ్వకుండా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని పొలాలు ఎండుతున్నటువంటి పరిస్థితి దెబ్బతిన్నాయి. కాబట్టి వెంటనే ఇట్లాంటి చర్యలు కాకుండా రైతాంగానికి సమాధానంగా అధికారులు ఉండాలని చెప్పి ఎప్పుడు నీళ్లు వదులుతుండ్రు, ఎప్పుడు బంద్ చేస్తుండ్రు పర్ఫెక్ట్గా పేపర్ ప్రకటన ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని చెప్పి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇటు ఓవైపు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు కూడా గత ఏడాది ఈ సీజన్లో కేవలం 2 టీఎంసీల నీరు మాత్రం ఉంది. కానీ ఈ ఏడాది 4 టీఎంసీల పైచిలకైతే నీరు ఉంది. ఖచ్చితంగా తాము రైతులకు పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు కూడా పంట నీరు అయితే అందిస్తామనేసి అయితే ఇటు ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఆ పరిస్థితులు ఉన్నాయా? చివరి ఆయకట్టు వరకు ఇప్పటి వరకు కూడా దాదాపుగా జనవరి నుంచి ఈ మార్చి మాసం వరకు ఎన్నిసార్లు 6 తడి అందించారు? పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు ఈ నీరు అందిన దాఖలాలు ఉన్నాయా? ఎలా ఉంది పరిస్థితి? పోయిన 2 తడులు కడెం ప్రాజెక్టు కింద 5 రోజులు 6 రోజులు మాత్రమే ఇచ్చారు. 10 రోజులు 11 రోజులు 9 రోజులు బంద్ చేశారు. దీనివల్ల ఇప్పటికే పంటలు దెబ్బతిన్నాయి. ఈ పద్ధతిని మానుకొని ఇక్కడ ఉన్నటువంటి కడెం ఈఈ గారు సక్రమమైన పద్ధతిలో నీళ్ళు ఇచ్చి అవసరమైతే 5 రోజులు ఇచ్చి వారం రోజులు బంద్ చేయడం ఈ పద్ధతులు చేయాలి. కానీ ఎన్ని రోజులు బంద్ చేస్తుండో ఎన్ని రోజులు ఇస్తుండో అనేది చెప్పట్లేదు. దీనివల్ల రైతాంగం తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. కలిసిన అధికారులను అడుగుతున్నారు. అధికారుల నుంచి ఈ కడెం ఈఈ గారు ఎవరు ఫోన్ చేసినా ఎత్తడు, ఎవరికి సమాధానం చెప్పడు. మేము కలిసి అడిగాము, మళ్ళీ మేము ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు, తిరిగి చేయలేదు. ఈ పద్ధతిలోనే రైతాంగంతో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఓవైపు ఇటు ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీరు అయితే పూడికెత్తి అంటే కడెం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కడెం ప్రాజెక్టుకు సంబంధించి పూడికతీత పనులకైతే టెండర్లను కూడా పిలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. మాసం చివరి రోజు వరకు అయితే పూర్తిగా పూడికతీత పనులు అయితే కొనసాగించాలి ప్రాజెక్టులో. అసలు పూడికతీత తీసే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా ఏదైతే ఏసంగి నీళ్లు ఇవ్వడం అనేది పూర్తయిన తర్వాత దీనిపైన దృష్టి పెడతారని చెప్పి మేము అనుకుంటున్నాము. అంటే అధికారులు కానీ లేదా సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు మాట్లాడిన తీరేందంటే ఈ పంటకు పూర్తి నీళ్ళు ఇవ్వడం అయిన తర్వాతే దాని వైపు ఆలోచిస్తామని చెప్పారు. ఆ పద్ధతిలో ముందుకు పోతారని చెప్పి మేము భావిస్తున్నాం. సార్ చెప్పండి, ప్రతి ఏడాది కూడా ఎండాకాలం పంట సాగు చేసిన రైతులైతే పూర్తిగా పంటలు నష్టపోయే పరిస్థితులే కడెంలో ఉన్నాయి. ఈ ఏడాది ఎట్లా ఉంది పరిస్థితి? కడెం రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారులు చేస్తున్న ప్రకటనలు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఓవైపు షిల్ట్ తీస్తామని ప్రకటిస్తూ ఉన్నారు, రెండో వైపు డ్యామ్ను పునర్నిర్మిస్తాం దాని పనులు నడిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పంటలకు నీళ్ళు ఇస్తామా ఇవ్వమా అనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. దీంతో రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి ఉంటుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం అది ప్రభుత్వ విధానాల వల్ల జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ పంటలు పండించే రైతులకు నష్టం కాకుండా వాళ్ళ బాగోగులు చూసే విధంగా ఉండాలి. కానీ రైతుల్ని సందిగ్ధంలో పడేసి నీళ్లు వస్తాయా రావా అనే స్థితికి నెలకొంది ఇప్పుడు.
అంతేకాకుండా డ్యామ్లో డెడ్ స్టోరేజ్ వస్తుంది. మరి డెడ్ స్టోరేజ్కి ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు తీసుకురావడానికి కూడా అవకాశం లేనట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా సదర్ మార్ట్ నుండి కూడా నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఈ రెండింటి ద్వారా ఏదో ఒక దాని ద్వారా ఫీడింగ్ జరిగితే తప్ప కింది వరకు పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తుందా అనే సంగతి కాకుండా డ్యాంలో ఉన్న నీళ్ళను కూడా సక్రమంగా రిలీజ్ చేయడం లేదు. ఇర్రెగ్యులారిటీ ఉంది. ప్రజలకు సంబంధం లేకుండా రైతులకు సమాధానం ఇవ్వకుండా ఉంటున్నారు. అంతేకాకుండా అదొక నిర్లక్ష్య ధోరణిగా కనిపిస్తూ ఉన్నది. రైతులు ఎప్పుడైతే నీటి విడుదలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తారో అప్పుడే అది నీటి సక్రమంగా విడుదల జరుగుతుంది. దీని ద్వారా ఇర్రెగ్యులారిటీ వల్ల రైతులు కొట్లాడుకుని కలహించుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆరుతడి నీళ్ళకి ఇస్తేనే నీళ్ళు సరిపోకపోయేది. లాస్ట్ వేసిన వాళ్ళందరికీ కూడా ఆ ఆరుతడి నీళ్ళు కూడా సరిపోకపోయేది. కానీ ఇప్పుడు 7 కాదు 8వ తడి నీళ్ళు ఇస్తే పంటలు వచ్చే అవకాశం ఉంది. కానీ 8 తడుల నీళ్ళకు సరిపోయే నీళ్లు కూడా డ్యాంలో లేనట్టుగా ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ సమన్వయంతో రైతులకు ఒక 8 టీఎంసీల నీళ్ళు వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేసి రైతులను బతికించాలని, పంటల్ని బతికించి రైతులకు సాయం చేయాలని కోరుతా ఉన్నాం. దాదాపు ఇటు కడెం ప్రాజెక్టుకు సంబంధించి 3 ఏళ్ళుగా కూడా పూర్తిగా డేంజర్ జోన్లోకి పోయింది. ఆ ప్రాజెక్టును పునర్నిర్మాణం చేపట్టకుండా లేదనుకుంటే పూడికతీత తీయకుంటే మాత్రం వచ్చే ఏడాది వర్షాకాలం సీజన్లో కనుక మళ్ళీ భారీ వర్షాలు పడితే మాత్రం పూర్తిగా ప్రాజెక్టు తెగిపోయే అవకాశాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయంటూ కూడా అంటున్నారు. మరి ఇటు ఎటువంటి పనులు కూడా ప్రారంభం కాలేదు. ఎట్లా చూస్తారు మరి దీన్ని? కడెం రైతులే కాదు, కడెం రైతులతో పాటు కడెం ప్రజలు ప్రతి ఏటా ఆందోళన చెందుతున్నారు సార్. ఇక్కడ ప్రతిసారి డేంజర్ జోన్ ప్రతిదీ డేంజరే. అది పూర్తి చేయడం లేదు పాలకవర్గం. ప్లస్ ఇది ఇక్కడ ఏదన్నా రైతులకు వాటర్ ఇవ్వడం లేదు. అప్పుడు ఆ డేంజర్ అని చెప్పేసి 1000 క్యూసెక్కుల వాటర్ బయటకు వెళ్ళిపోతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయట్లేదు. 700 క్యూసెక్కుల దాన్ని స్టోరేజ్ అయితే దాన్ని 690 దాకా మెయింటైన్, ఇంతకుముందు గతంలో 90 మెయింటైన్ చేసి 10 ఆపుదులు. అట్లా ప్రస్తుత పరిస్థితులు అధికారులు లేరు, పాలకవర్గం లేదు, అసలు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఇప్పుడు రైతులే డేంజర్ జోన్లో ఉన్నారంటే ఇక్కడ ప్రజలు కూడా నెక్స్ట్ చాలా డేంజర్. 2-3 ముప్పు తప్పింది. దీన్ని కట్టిస్తాం, ఏదో చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు నేటి వరకు అయితే దీని మీద ఎలాంటిది లేదు. అధికారులు కూడా ఫెయిల్యూర్ ఉన్నారు ఇక్కడ. టోటల్ అసలు వాళ్ళ స్పందన లేదు. ఎమ్మెల్యే గారు వచ్చింది లేదు. దీని మీద నీటిపారుదల అసలు దీని మీద ఎలాంటి చర్యలు లేవు. ఏడాది కూడా కడెం ప్రాజెక్టు మీద సాగు చేసినటువంటి రైతులైతే తమ పంట పొలాలను నష్టపోయారు. అంతేకాకుండా వర్షాకాలం సీజన్ టైంలో కూడా పూర్తి స్థాయిలో పంటలు నీడమొన్న సందర్భాలు కూడా చూసాం. మరి అసలు ఎవరికన్నా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిందా? ఎట్లా ఉంది పరిస్థితి? మీరు చూసిండొచ్చు, లాస్ట్ ఇయర్ రైతులకు సంబంధించిన భూములు కొట్టుకపోయినాయి సార్. ఒక్కరు కూడా పరిహారం ఇవ్వలే. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి కానీ ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. మినిమం ఒక 40 నుండి 50 ఎకరాలు కయ్యకోసి కొట్టుకపోయినాయి మొత్తం. వాళ్ళకు కనీసం పరామర్శ కూడా లేదు. పరిహారం పక్కన పెట్టండి, పరామర్శ కూడా లేదు. చాలా ఆందోళన ఉన్నారు ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ. అసలు రిపేర్ లేదు. వట్టిగా ఇక్కడ యూత్ అంతా కలిసి, యువకులంతా కలిసి ఇవి ఎత్తితే ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళి బయటపడ్డాం మనం మొన్న. అసలు నా అధికారులు ఏం చేస్తుండ్రు, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తుండ్రు, చాలా ఆందోళన చెందుతున్నాం. కడెం ప్రాజెక్టు మీద చాలా ఆందోళన ఉంది. మరి ఈసారి కూడా ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. మరో 2 నెలల పాటు అయితే ఇటు ఎండాకాలం సీజన్ కూడా ఉంది. అసలు పూర్తి స్థాయిలో నీరు అందుతుందనేసి మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా ఏంటి? ఎడమ కుడి కాలువల ద్వారా 1000 ఎకరాలకు మినిమం 1000 ఎకరాలను 42 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. మొత్తం 42 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. 42 పక్కన పెట్టే 16 డిస్ట్రిబ్యూటర్లకు కూడా వాటర్ పోవడం లేదు. ఇక్కడ నుంచి దీనికి సదర్ మార్ట్ ఫీడింగ్ ఉంది. సదర్ మార్ట్ నుంచి ఫీడ్ చేయొచ్చు. అసలు ఆ పరిస్థితులు వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందా లేదా నాకైతే అర్థమవుతలేదు. అక్కడ కెనాల్ దవ్విండ్రు దీనికి ఫీడింగ్ కోసం అని. ధర్మాజ్పేట చెరువు నుండి ఇటు ఫీడ్ అవుతుంది. అసలు దాని గురించి పట్టించుకునే నాదుడే లేదు. ఈజీగా పండుతాయి పంటలు. ఖరీఫ్ రబీ ఈజీగా పండుతాయి పంటలు, ఈజీగా పండుతాయి. వీళ్ళ నిర్లక్ష్యం ద్వారానే అదంతా. అసలు పాలకవర్గమే, అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేస్తుందో నాకు అర్థమవుతలేదు. గతంలో నారాయణ రెడ్డి పేరు పెట్టిండు దీనికి ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ తప్ప. ఆ పేరు పెట్టడం తప్ప దీన్ని అభివృద్ధి చేయలేదు. ఈ స్థాయికి, ఈ ప్రాజెక్టు స్థాయికి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రుల వరకు దీన్ని రివ్యూ చేయాలి. వాళ్ళననేది వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ స్థాయి సరిపోతలేదు.
అక్కడ నుండి ముఖ్యమంత్రి స్థాయి నుంచి, మంత్రుల స్థాయి నుంచి, ఎమ్మెల్యే స్థాయి నుంచి దీని మీద రివ్యూ జరుగుతాయి తప్ప ఈ పంటలు ఈసారి కూడా పండే పరిస్థితి లేదు. వాళ్ళు ఇవ్వరు నీళ్లు. అధికారులకు ఉన్న వ్యవస్థ గదొకటి. మా దగ్గర వాటర్ లేవు, మేము ఇవ్వం. ఈసారి కూడా పంటలు నష్టపోయే ఆస్కారం ఉంది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి స్పందించాలా. ముఖ్యమంత్రి స్పందించి దీన్ని ఫీడ్ చేసి, సదర్ మార్ట్ నుంచి ఫీడ్ చేసి రైతులను ఆదుకోవాలి. చూడొచ్చు, ఇటు స్థానికుల వద్ద నుంచి కానీ రైతుల వద్ద నుంచి కూడా ఒకే డిమాండ్ వినిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆ ఎండలు ఎండాకాలం సీజన్ ప్రారంభం కాకముందే 40 డిగ్రీల కంటే ఎక్కువ మొత్తంలో ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మాత్రం మే చివరి మాసంలో ఇటు పంట పొలాలకు పూర్తి స్థాయిలో కడెం ద్వారా నీరు అందించే సందర్భాలు అయితే లేవు. అంతేకాకుండా కేవలం 7 తడుల ద్వారా మాత్రమే ఇటు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా తాము పంటలకు నీరు అందిస్తామనేసి ఇటు కడెం ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా 7 తడుల్లో పూర్తి స్థాయిలో ఇటు వరి పంటనైతే చేతికొచ్చే దాఖలాలు అయితే లేవు. ఖచ్చితంగా జనవరి మొదటి వారంలో వేసిన వారికి కొంతమేర ఆశాభావంగా ఉంటుంది తప్ప 7 తడులు అనేది జనవరి చివరి మాసంలో వేసిన వాళ్ళకి ఖచ్చితంగా 8 నుంచి 9, 6 తడులు ఇస్తే తప్ప రైతుల చేతికి పంటలు వచ్చే సందర్భాలు అయితే లేవు. ఖచ్చితంగా కడెం ప్రాజెక్ట్ అధికారులు పూర్తిగా 8 తడుల నుంచి 9 తడుల వరకు ఇటు పంటలకు నీరు అందించే దిశగానైతే చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు మార్చి 2వ వారంలోనే 40 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇవే గనక ఈ నెల చివరి వరకు గనక ఇంతే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే మాత్రం పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో నీరుండే సందర్భాలు కూడా తక్కువ మొత్తంలో ఉన్నాయంటూ కూడా ఇటు రైతులతో పాటు ప్రజా సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో రైతులకు రెస్పాండ్ కావట్లేదు. వారికి ఇష్టారీతిన కూడా ఇటు నీటిని విడుదల చేస్తున్నారు తప్ప రైతులకు అవసరం ఉన్నప్పుడు మాత్రం నీటిని విడుదల చేయట్లేదు. ఖచ్చితంగా స్థానిక నేతలతో పాటు అధికారులు కూడా స్పందించి రైతులు నష్టపోకుండా ప్రతి పంటకు ఆరుతడి అండే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్చి 2వ వారంలోనే ఇటు ఎండలు దంచికొడుతూ ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉండడంతో అయితే అన్నదాతలకు ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇప్పటికే 100 ఎకరాల్లో పంటలు ఎండిపోతూ ఉండడంతో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కడెంలోని లెఫ్ట్ కెనాల్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, కడెం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా కడెం ప్రాజెక్టు యొక్క నీటి మట్టం 700 ఫీట్లకు గాను ప్రస్తుతానికైతే 685 ఫీట్లకైతే చేరుకుంది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతానికైతే 4.8 టీఎంసీలకైతే చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా కడెం ప్రాజెక్టు కింద 68,105 ఎకరాల రైతులైతే పంటలైతే సాగు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఎండాకాలం పంటలకు సంబంధించి కడెం ప్రాజెక్టు కెనాల్తో పాటు ఇటు కిందనైతే దాదాపుగా వరితో పాటు ఇతర పంటలు అయితే సాగు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మార్చి మాసంలోనే ఇప్పటికే 4 టీఎంసీలకి కడెం ప్రాజెక్టులో 4 టీఎంసీల నీరు ఉండడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కూడా పూర్తిగా ఇటు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా నీటి సరఫరా కొనసాగపోవడంతో అయితే 100 ఎకరాల్లో కూడా ఇటు పంటలు ఎండడంతో అయితే ప్రస్తుతానికి ప్రాజెక్టు సంబంధించిన అధికారులు లెఫ్ట్ కెనాల్లో ఉన్న 5 గేట్లలో ఒక గేటునైతే ఎత్తి దాదాపుగా 350 క్యూసెక్కుల వరద నీటినైతే లెఫ్ట్ కెనాల్లో వదిలిన సందర్భాలు అయితే మనం విజువల్స్లో అయితే చూస్తున్నాం. అయితే ఈ లెఫ్ట్ కెనాల్ గుండా కడెం నుంచి దాదాపుగా తపాలాపూర్ వరకు అయితే నీటి అయితే వెళ్తూ ఉంటుంది. ఈ కేవలం లెఫ్ట్ కెనాల్ను ఆధారం చేసుకొని 24,000 ఎకరాలకు పైచూలకు అయితే పంటలు అయితే సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఇటు ఎండాకాలం సీజన్ ప్రారంభంలోనే 40 డిగ్రీల గరిష్టంగా ఇటు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ప్రాజెక్ట్ అధికారులతో పాటు రైతులైతే ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా మరో 2 నెలల కాలం ఇటు ఎండాకాలం ఉండగా ఇప్పటికే ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి వస్తూ ఉండడంతో అయితే ప్రస్తుతం అయితే పంటలు మొదటి దశలో ఉన్నాయి. పూర్తిగా చివరి దశకు వచ్చేసరికి పంటలకు సరిపడా నీరు అందుతుందా లేదా అంటూ కూడా రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు కూడా ఇటు ప్రాజెక్ట్ అధికారులు మాత్రం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటికి సరిపడా
కిందికైతే నీటిని చూసుకుంటూ అయితే ఇటు రైతులకు అందిస్తూనే ఇటు త్రాగునీరు కూడా సరఫరా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాత్రం కడెం ప్రాజెక్టుకు సంబంధించి పూడికతీత తీయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులో పూడికతీత తీయడానికి కూడా పూర్తిగా నిధుల కేటాయింపు అయితే జరిగింది. అయితే ఈ ఎండాకాలంలో పూడికతీత పనులు కొనసాగుతాయి అనుకున్నప్పటికీ కూడా ప్రాజెక్టులో 4 టీఎంసీల నీరు ఉండడంతో అయితే ప్రస్తుతానికైతే పూడికతీత పనులు అయితే కొనసాగడం లేదు. పూర్తి స్థాయిలో నీటి కనుక డ్రై అయితే మాత్రమే పూడికతీత పనులు కొనసాగుతాయి అంటూ కూడా ఇటు ప్రాజెక్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. మే మాసం చివరిలో లేదా మే మాసం 2వ వారంలో వరి పంటను అయితే చేతికొచ్చే సందర్భాలు అయితే ఉంటాయి. మరో 2 నెలల కాలం ఉండడం పూర్తిగా ప్రాజెక్ట్ ఇటు గోదావరి తీర ప్రాంతం కూడా పూర్తిగా డ్రై అయిపోవడం, ప్రాజెక్టులో కూడా కేవలం 4 టీఎంసీల నీరు ఉండడంతో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి సామర్థ్యానికి తగ్గట్టుగా 8 రోజులకు లేదా 10 రోజులకు ఒకసారి అయితే ఈ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారానైతే నీటినైతే విడుదల చేస్తున్నాం. ఖచ్చితంగా రైతులకు పంటలు ఎండిపోకుండా చివరి ఆయకట్టు వరకు కూడా పూర్తి స్థాయిలో నీటిని అందిస్తామంటే అయితే ప్రాజెక్ట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కడెంలో ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ప్రాజెక్టుకి వెనుక భాగంలో ఉన్న కడెం ప్రాజెక్టు వెనుక భాగంలో చూడొచ్చు. ఇప్పటికే ఇటు 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులోనైతే రోజుకైతే ఇటు నీరైతే పూర్తి స్థాయిలో అడగంటుకుపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కడెం ప్రాజెక్టును బేస్ చేసుకొని కడెం నుంచి ఇటు మంచిర్యాలలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు అయితే రైతులైతే పంట పొలంలో అయితే సాగు చేస్తూ ఉంటారు. దాదాపుగా కడెం ప్రాజెక్టు కింద 68,000 ఎకరాలకు పైచీలకైతే రైతులైతే ఇప్పటికి కూడా పంటలు అయితే సాగు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో దాదాపుగా కడెం ప్రాజెక్టు కింద 2 పంటలు అయితే పూర్తిగా ఆరుతడి ఇటు కడెం ప్రాజెక్టు అధికారులు అందించేవారు. 2 పంటలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా గత కొద్ది కాలంగా మాత్రం 2వ ఆరుతడి పంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఆరుతడులు అందకపోవడంతో అయితే చేతికొచ్చే పంటలు కూడా పూర్తిగా ఎండిపోతున్న సందర్భాలు అయితే కడెం ప్రాజెక్టు వద్దనైతే ఉన్నాయి. మనకు అందుబాటులో స్థానిక రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా ప్రతి ఏడాది అయితే పంటలు నష్టపోతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది మరి అధికారులు ఏమంటున్నారు? పూర్తి స్థాయిలో పంట పూర్తయ్యేంత వరకు, ఎండాకాలం పంట పూర్తయ్యేంత వరకు నీటిని అందిస్తామని చెప్తున్నారా, ఏమంటున్నారు? గతంలో ఫ్లడ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి పంటకు కడెం ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతాంగానికి క్రాప్ హాలిడే ఇచ్చిర్రు. పూర్తి స్థాయిలో మేము మరమ్మతులు చేస్తామన్నారు, మరమ్మతులు చేసిర్రు. ఉన్న నీటిని మాకు రైతుల కింది స్థాయి వరకు అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఈ నీళ్లు మాకు పూర్తి స్థాయిలో అందట్లేదు. మేమేమంటున్నామంటే మాకు అరితడి పంటలు ఇస్తామని చెప్తున్నా. అరితడి పంటల కోసం ఏదైతే మీరు నీళ్లు అందిస్తున్నారో అది పూర్తి స్థాయిలో అందించమని చెప్పేసి మేము అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో క్రాప్ హాలిడే ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిగినప్పుడు కడెం ప్రాజెక్టులో ఉన్న నీటిని మాకు చివరి వరకు అందించడానికి ఏం వాళ్ళకు ఇబ్బంది అవుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు పొట్టకొచ్చిన పైరు ఏదైతే పైరు పొట్టకొచ్చిందో ఇప్పుడు ఈ పొట్ట దశలో మనం పూర్తి స్థాయిలో నీళ్లు అందించకపోతే ఖచ్చితంగా పొలాలు ఎండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకొక 2 తడులు, ఒక తడి పెంచి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న అధికారులకు. ఎందుకంటే రైతులు ఇప్పుడు ఆశతోని మీరు అడతడి పంటలకు నీళ్లు ఇస్తామంటేనే మేము ఆశతోని పొలాలను సాగు చేసుకున్నాం. ఈ తరుణం మీరు ఇంకో తడి ఇచ్చేసి మూసేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మాకు రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించాలి. అట్లాగే సదర్మాట్ నుంచి మనము సదర్మాట్ చివరి ఆయకట్టు రైతులకు ఇప్పటివరకు నీళ్ళు అయితే సక్రమంగా అందిన పరిస్థితి లేదు. ఒక కుంట కూడా పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి లేదు. లక్ష్మీసాగర్ కావచ్చు, పెద్దూరు తాండా కావచ్చు, ఒక్క ధర్మాజ్పేట చెరువు మాత్రమే నిండింది. మిగతా ఏ చెరువులు కూడా సదర్మాట్ ఆయకట్టు కింద ఉన్నటువంటి కుంటలు కూడా అవి నిండనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా చివరి ఆయకట్టు వరకు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇటు వరి సాగు చేస్తున్న రైతులైతే ఏప్రిల్ చివరి వారంలోనైతే పంటలు చేతికొచ్చే సందర్భాలు అయితే ఉంటాయి. అసలు ఆ పంటల సమయం వరకు నీరు అందించే దాఖలాలు ఇటు కడెం ప్రాజెక్టులో ఉన్నాయా? ఎట్లా ఉంది పరిస్థితి? 680 వరకు మాత్రమే దీన్ని డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తున్నారు గతం నుంచి అధికారులు. ఎందుకంటే దీంట్లో పూడిక పెరిగిపోయిందని చెప్పేసి అధికారులు నివేదికలు ఇస్తున్నారు. కానీ పూడిక తీత కోసం ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంటుందన్నారు. కానీ ఇప్పటిదాకా మరి సగం ఎండాకాలం వచ్చింది, సగంలో కూడా ఇప్పటిదాకా ఆ పూడిక తీత పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి గతంలో హాలిడే ఇచ్చిర్రు, ఆ క్రాప్ హాలిడే ఇవ్వడం మూలంగా ఆ పంట రైతులు నష్టపోయారు. ఈ పంటకు కూడా ప్రభుత్వం వాళ్ళను ఆదుకోకపోతే రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని డెడ్ స్టోరేజ్
సామర్థ్యాన్ని పెంచమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పూడిక తీసినట్లయితే 680 నుంచి 650, 670 అంటే ఒక 10-20 ఫీట్లు మనకు పెరిగినట్లయితే దీంట్లో స్టోరేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము కోరేది ఒకటే, దీని పూడికతీత పనులు కూడా వెంటనే ప్రారంభించుర్రి. ఇప్పుడున్నటువంటి పంటను ఉన్న నీటితోని కాపాడి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇటు పూడికతీత పనులతో పాటు కూడా మళ్ళీ ప్రాజెక్టు పునరుద్ధరణకైతే పూనుకుంది. కానీ వాటికి సంబంధించి టెండర్లు పిలిచారు తప్ప ఇప్పటివరకు అసలు ఇక్కడ ప్రాజెక్టులో కూడా అమలు చేస్తున్న సందర్భాలు లేవు. అధికారులు ఏమంటున్నారు, రైతులుగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసి ఈ ప్రాజెక్టును కాపాడిన మాట వాస్తవం. ప్రభుత్వానికి ఆ విషయంలో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కానీ ఈ పూడికతీతను ఇది పెద్ద కార్యక్రమం కాబట్టి దీన్ని చేయగలిగితే, ఈ పూడికతీత పనులు ప్రారంభించి రైతులకు పూర్తి స్థాయిలో నీటిని అందించగలిగితే ఈ ప్రభుత్వానికి ఆయకట్టు రైతాంగంతా కూడా రుణపడి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కడెం ప్రాజెక్టును అయితే బేస్ చేసుకున్న 68,000 ఎకరాల్లోనైతే ఇటు పంటలు అయితే సాగు చేస్తున్నారు రైతులు. అయితే గత 3 ఏళ్ళుగా కూడా పూర్తిగా ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్ళడంతో అయితే గత ఏడాది వర్షాకాలం సీజన్లో కూడా ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు అయితే క్రాప్ హాలిడే ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా పూర్తిగా పంటలు సాగు చేసిన సందర్భాలు లేవు. కేవలం బోర్ల ద్వారా లేదనుకుంటే బాయిల ద్వారా సాగు చేస్తున్నటువంటి రైతులు మాత్రమే తమ పంటలను అయితే సాగు చేసుకున్న సందర్భాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా తాము ఎండాకాలంలో పంటను సాగు చేస్తున్న ప్రతి రైతుకు కూడా సాగునీరు అందిస్తాము. ఖచ్చితంగా కడెం ప్రాజెక్టును ఆనుకుని ఉన్నటువంటి ఇటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా త్రాగునీరు అందిస్తామని అధికారులు చెప్పినప్పుడు కూడా ప్రస్తుతానికైతే అటువంటి సిచ్యువేషన్స్ అయితే కడెం ప్రాజెక్టులో లేవు. దాదాపుగా మార్చి 2వ వారంలోనే 4 టీఎంసీలకి నీరు పడిపోవడంతో ఇటు రైతులతో పాటు గ్రామాల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవే కనుక గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ మంత్ ఎండింగ్ వరకు కనుక నమోదైతే పూర్తిగా ఇటు ఏప్రిల్ మాసంలోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ కనుక పోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడగంటుకు పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. అవే కనుక జరిగితే మాత్రం ఇటు రైతులు పంటలు నష్టపోవడంతో పాటు త్రాగడానికి కూడా త్రాగునీరు అందే పరిస్థితులు అయితే కడెంలో లేవంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. దాదాపుగా ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి అంతేకాకుండా సదర్మాట్ నుంచి కడెం ప్రాజెక్టులోకి నీటిని లిఫ్ట్ చేస్తే తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులకైతే పంటలకు నీరు అందించే సందర్భాలు అయితే లేవు. ఖచ్చితంగా అధికారులతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసి రైతులను ఆదుకోవాలంటూ కూడా రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, కడెం నుంచి.